ఈ 40 రోజుల ఉపవాస దినాల్లో భాగంగా ఈ వాక్యాల్లో యేసయ్య గారు సిలువలో పలికిన 6వ మాటను మనం ఈరోజు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేయాలనుకుంటున్న వాక్య సందేశం ఏమిటంటే, ఆయన ఈ లోకంలో ఆయన వచ్చిన పని అనేది సమాప్తమైనది. తండ్రి ఏ విధంగా అయితే పంపుతూ వచ్చినాడో, ఏ పని నిమిత్తం అయితే ఆయన పంపుతూ వచ్చినాడో ఆ పనిని సమాప్తం చేసుకొనే ఆయన ఆత్మను అప్పగిస్తూ వచ్చినాడు, కానీ సమాప్తం చేయలేకుండా ఆత్మను అప్పగించలేదండి. అంటే ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే, మనని ఒక పర్పస్ తోటి ఆయన ఎన్నుకున్నాడు. ఒక చిత్తము, ఒక ప్రణాళిక అనేది మన జీవితం పట్ల ఆయనకున్నది. మరి మనము ఆయన పిలుపుకు లోబడి ఆ ప్రణాళికను, ఆ చిత్తాన్ని మనం కనుగొని దాన్ని సంపూర్తి చేసేవారుగా ఉండాలి. కానీ శోధనలు వచ్చాయనేసి, మనుషులన్న మాటలు అనేసి, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల మనం ఆగిపోయే స్థితిలో ఉండొద్దు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అనే ఒక వాక్యం సెలవిస్తుంది. మరి ఆ ఏర్పరచబడిన గుంపులో నిన్ను నన్ను ఉంచుతూ వచ్చినాడు. మరి ఆయన ఇచ్చిన పనిని సమాప్తం చేసే స్థితిలో ఉంటున్నామా, ఆగిపోయే స్థితిలో ఉంటున్నామా? మనుషుల కార్యాలను ఆయన అంటున్నాడు కదా, ఎవరినూ నా కార్యము చూడక తన సొంత కార్యములనే చూసుకొంటున్నారని. మరి మనము ఆ విధంగా ఉంటున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలనేసి ఆయన క్షణాన మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన అనేకమైన పనులు మనకు అప్పగించలేదు. కేవలం సువార్త చెప్పమని మాత్రమే ఆయన మనకు తెలియజేస్తూ వచ్చినాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నా కొరకు ఆత్మలను సంపాదించుడి. కోత ఎంతో ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ పనివారిగా మనం ఉంటున్నామా? ఆ పనిని నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉంటున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఈ 6వ మాట ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆయన అయితే ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్తూ వచ్చినాడు. ఎంతో కాన్ఫిడెన్స్గా ఆయనకి ఇచ్చిన పని అంతా కంప్లీట్ చేస్తూ వచ్చినాడు. మరి మనకి ఆయన ఇచ్చిన పనిని మనం కంప్లీట్ చేసే స్థితిలో ఉంటున్నామా, ఆపివేసే స్థితిలో ఉంటున్నామా? ఆపివేయడానికి గల కారణాలు ఏంటి అనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం అన్నమాట ఇది. ఆయన సిలువలో నీ కోసం నా కోసం ఎంతగానో బలైతే వచ్చినాడు. ప్రతి ఒక్కటి లేఖనాలు నెరవేరడానికి ప్రతి ఒక్క త్యాగాన్ని ఆయన చేస్తూ వచ్చినాడు. దాహం అవుతుంది అని వచ్చినాడు. ఇంకా ఎన్నో ఆ లేఖనాలన్నీ నెరవేరడానికి ప్రతి ఒక్కటి ఆయన చేస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రంలో నెరవేరేంత వరకు ఒక సున్నా అయినను ఒక పొల్లైనను తప్పిపోదని చెప్పిన రీతిగా ఆయన అన్ని నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగిస్తూ వచ్చినాడు. మరి నీ జీవితంలో ఇంకా ఆయన ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన ఈ క్షణాన ఈ 6వ మాట ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. సిలువలో పలికిన ఈ 7 మాటలు మనల్ని ఎంతగానో బలపరిచే స్థితిలో ఉంటున్నాయి. మరి ఈ 6వ మాట ద్వారా నీ పనిని నువ్వు సంపూర్ణం చేసే స్థితిలో ఉంటున్నావా? అసలు నా పని ఏంటి అనే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన పనిని ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా, ఆయన పనిని సమాప్తము చేసే మనము ఆయన ఆత్మలో మనం నిద్రించే వారిగా ఉండాలి. కానీ ఏదో నామకార్థంగా మనం ప్రవర్తించే స్థితిలో ఉండొద్దు. ఆయన ఒక ఆత్మతో ఏక శరీరమై మనం ఆయన కొరకు బ్రతికేవారిగా ఉండాలి. బ్రతికైనను చావైనను క్రీస్తు అనే విధంగా మనం జీవించే స్థితిలో ఉండాలి. అలా జీవించి సమాప్తమైనది అనేసి ఆయన రాకడలో తీర్పు దినాన్ని మనం చెప్తూ ఉండాలి. ఆయన తీర్పు దినాన్ని వచ్చినప్పుడు మనం మన లెక్క అప్పగించే స్థితిలో ఏ విధంగా ఉంటున్నాం? ఆయన పనిని సమాప్తం చేసి సంతోషంగా ఆయన ఎదుర్కొంటున్నామా? ఆయన పనిని ఆపి మొహం దాచుకోలేక ఆదాము వారు ఎలాగైతే దాచుకున్నారో అలాగ దాచుకునే స్థితిలో ఉంటున్నాము. ఏ విధంగా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ వాక్యము మనందరినీ ఎంతగానో బలపరుస్తుందని ఆశిస్తున్నాను. ఈ వాక్యము మనందరి జీవితంలో గొప్ప ఆదరణను, మన పనిని గుర్తు చేసి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.